చాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచి యావత్ భారతావనిని సంబరాల్లో ముంచింది. ఆటగాళ్లందరూ సమిష్టిగా రాణించడంతో టీమిండియాకు విజయం సులభతరం అయింది అంటూ చాలామంది విశ్లేషకులు టీమిండియాలో రోహిత్, వరుణ్, కేఎల్ రాహుల్ని పొగుడుతున్నారు. కానీ ఒక ఆటగాడి గురించి మాత్రం ఎవరూ పెద్దగా ప్రస్తావించడం లేదు. ఇదే విషయమై ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పీటర్సన్ కీలక విశ్లేషణ చేశాడు. పీటర్సన్ ఏమన్నాడంటే, టీమిండియా ఈ టోర్నీలో అసాధారణ ప్రదర్శన చేసింది. ప్రతి ఆటగాడు ఎంతో బాధ్యతతో ఆడాడు. అయితే ఈ మ్యాచ్లో నన్ను ఎక్కువగా ఆకట్టుకున్న భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్. ప్రతి మ్యాచ్లో అతడు నిలకడగా రాణించి జట్టు విజయానికి బలమైన బాటలు వేశాడు. కీలక సమయాల్లో భరోసానిచ్చి తర్వాత వచ్చిన ప్లేయర్లకు బడ్డెన్ తగ్గించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్, కోహ్లీ, గిల్ వికెట్లు కోల్పోయి టీమిండియా ఇరకాటంలో పడింది. ఓ దశలో గెలుపుపై అనుమానాలు తలెత్తాయి. కానీ అయ్యర్ ఉన్నాడనే భరోసా మాత్రం ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే గత మ్యాచ్ల్లో అతడి పర్ఫార్మెన్సే అందుకు కారణం. ఒత్తిడిలోనూ ఏమాత్రం బెరుకు లేకుండా ఆడి టీం స్కోరును పరుగులు పెట్టించాడు. అతడు చేసిన 48 పరుగులు భారత్ జట్టు విజయాన్ని ఖాయం చేశాయి. అలాగే అక్షర్ పటేల్తో కలిసి చేసిన 61 రన్స్ పార్ట్నర్షిప్ మ్యాచ్కు కీలకంగా మారింది. టీమిండియా మిడిల్ ఆర్డర్లో సైలెంట్ కిల్లర్గా మారిన శ్రేయస్ అయ్యర్ ఏ జట్టునైనా వణికించగలడు అని పీటర్సన్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.